హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వేసవకాలం వచ్చింది అంటే హాలిడేస్, ఇంకా దాంతోపాటుగా గుర్తొచ్చేవి మామిడి పళ్ళు. ఈ మామిడి పళ్ళు అయితే కువైట్లో ఎన్ని రకాలు అమ్ముతున్నారంటే అసలు నేనైతే ఇండియాలో ఉన్నప్పుడైతే ఎప్పుడు ఇన్ని రకాల మామిడి పళ్ళు అయితే చూడలేదు. ఇవన్నీ కూడా ఇండియా నుంచి వచ్చిన మామిడి పళ్ళే, అన్ని రకరకాల, అసలు పేర్లు కూడా కొత్తగా ఉన్నాయి. మన ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నాకు తెలిసినవి రసాలు, బంగినపల్లి, ఇంకా కూర మామిడికాయలు ఇలాంటివే తెలుసు. ఇంక ఇక్కడైతే చూడండి మ్యాంగో కలపడి అంట. ఇవి తినేవో లేదంటే కూర వండుకునేవో కూడా తెలీదు నాకు. ఇంకా ఇలా గ్రీన్ కలర్లో కనిపించినాయి అంటే నేను కూర వండుకునేవని అనుకుంటాను. ఇంక ఇవైతే తినే పళ్ళనే తెలుస్తుంది. ఇవి వచ్చేసి మ్యాంగో మూవందన్ అంట. అసలు పేర్లే కొత్తగా ఉన్నాయి, కానీ ఇన్ని రకాలు ట్రై చేయాలంటే కుదరదు కాబట్టి కొన్ని రకాలైతే తీసుకున్నాము. మా పసంత్ అంట. ఇదేంటో కొత్తగా ఉంది. ఇది వచ్చేసి ఎక్స్పెన్సివ్నే కొద్దిగాని, 600 వరకు పడుతుంది మన ఇండియా కరెన్సీ ప్రకారం. ప్రతి వేసవ కాలంలో ఇలాగా మామిడి పళ్ళ సీజన్ లో లూలు హైపర్ మార్కెట్ లో అయితే ఖచ్చితంగా కూడా ఇలా మ్యాంగో మానియా అని పెడుతూ ఉంటారు. ఎటు చూసినా మామిడి పళ్ళే కనిపిస్తున్నాయి. నాకైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మామిడి తోటలో ఉన్నాయి అని చూపించాను కదా, అక్కడ ఇలాగే కట్ చేసినప్పుడు కుట్టలు కుట్టలుగా వేసి పెట్టేవారనమాట. నాకైతే సేమ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా చిన్నప్పుడు ఎలాగ మామిడికాయలు కనిపిస్తూ ఉండేయో సేమ్ అలానే ఉన్నాయి. ఎన్ని మామిడి పళ్ళు పెట్టినా కూడా మన బాదామి బంగినపల్లి మామిడికాయలకున్న టేస్ట్ అయితే వేరే మామిడికాయలకి అయితే ఉండదని నేనైతే చెప్తాను. సరే, ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము అని అనుకున్నా కూడా ఎప్పుడు కన్ను అనేది మన బంగినపల్లి మామిడి పళ్ళు మీదే పడుతుంది. ఇంక ఈరోజు కూడా అవే తీసేసుకున్నాము. ఇప్పుడు ఇండియాలో ఆల్రెడీ మామిడి పళ్ళు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. ఇంక ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇండియా నుంచి వచ్చినాయే కాబట్టి అక్కడ కూడా వచ్చే ఉంటాయి గ్యారంటీ. కానీ కాకపోతే ఇలాంటి దేశాలకి కొంచెం ముందు వచ్చేస్తాయి కాబట్టి నాకైతే డౌట్గా ఉంది ఇంకా వచ్చినాయా రాలేదా అనేసని. మన ఇంటి దగ్గర అయితే కేజీ బంగినపల్లి ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలా తక్కువ కాస్టే ఉన్నాయి, 200కి వస్తున్నాయి. నార్మల్ టైంలో అయితే కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి అనమాట. ఇక మ్యాంగో అల్ఫాన్సో చూద్దామా. ఇవి వచ్చేసి మన రసాలు, ఇంటి దగ్గర అంటూ ఉంటారు కదా చిన్న రసాలు పెద్ద రసాలు అని, అలాగే ఇందులో రసాలు ఇవైతే మామూలుగా జ్యూస్ చేసుకోవడానికి లేదంటే నార్మల్గా కాయ పలంగా తినేయడానికి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. నేనైతే ఎక్కువగా వీటిని అవకాడోతో మిక్స్ చేసి జ్యూస్ చేస్తూ ఉంటాను. అదైతే చాలా చాలా బాగుంటుంది అసలు. మ్యాంగో ప్రియోర్ కూడా ఈ జ్యూస్కే యూజ్ అవుతుంది. పెరుగు వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు, లేదంటే అవకాడో వేసుకొని కూడా జ్యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ పళ్ళు అయితే చాలా స్వీట్గా ఉంటాయి అనమాట. పంచదార తిన్నంత స్వీట్ ఉంటాయి. మ్యాంగో మానియా అంటే ఓన్లీ ఫ్రూట్సే కాదు, కేక్స్, కస్టర్డ్స్ అన్నీ అమ్ముతారు. ఈ అమ్మాయి అయితే ట్రైనీ స్టాఫ్. తినైతే టేస్ట్కి కేక్ పీసెస్ ఇస్తుంది. అదైతే ఒకటి ట్రై చేసాము, చాలా బాగుంది. చూడండి ఇక్కడ కేక్స్, కస్టర్డ్స్, ఇంకా బ్రెడ్స్, డోనట్స్ అన్నీ కూడా మ్యాంగోతో తయారు చేసినవే పెట్టారు. మ్యాంగో మానియా అంటే మ్యాంగోకి రిలేటెడ్గా ఉండే ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతారు. ఈ మ్యాంగో మానియా పెట్టినప్పుడు మనకి బెనిఫిట్ ఏంటి అంటే మామిడి పళ్ళు అన్ని రకాలు మన ఇండియా నుంచి వచ్చినవి దొరుకుతాయి, ప్లస్ మనకి తక్కువ రేటు కూడా పడతాయి అనమాట. ఇంకా అలానే చూడండి మ్యాంగో జెల్స్, మ్యాంగో కస్టర్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కూడా కొంచెం తక్కువ రేట్కి అమ్ముతూ ఉంటారు ఈ టైంలో. కొన్ని అయితే ఇలాగా బాక్సులు పలంగా కూడా అమ్ముతున్నారు. అలానే ఇలాగా ఫుల్ ట్రేతో తీసుకొని మనం ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇవ్వాలి అనుకుంటే కూడా ట్రేతో అమ్ముతున్నారు. మంచి డిజైన్గా ఉండే ఒక ట్రేలోను ఒక 6 5 పళ్ళు పెట్టి అమ్ముతూ ఉన్నారు. మన ఇంటి దగ్గర పరక అంటూ ఉంటాం కదా, సేమ్ ఆ టైప్లో ఉన్నాయి ఇవైతేని. ఆ పరక టైప్లో ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి 2 kg ఉన్నాయి, అంటే 500 వరకు పడుతుంది. ఆ బాక్స్ ఇందాక నేను చూపించాను కదా, అది వచ్చేసి తైమూర్ మ్యాంగో బాక్స్ అంట. మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. ఇంకా మీకైతే ఏ రకం మామిడి పళ్ళు ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు చూడండి కొత్తపల్లి కొబ్బరి ఎంత పెద్దగా ఉందో అసలు. మామిడి పండు పెద్దగా అసలు పట్టుకుంటే 1.5 కేజీలు ఉంటుంది, అంత బరువు ఉంది. మన ఇండియాలో కూడా మేబీ ఇన్ని రకాల మామిడి పళ్ళు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ లో అయితే అమ్మొచ్చు. నేనైతే ఫస్ట్ గా కువైట్ లోనే చూసాను ఇన్ని రకాల పళ్ళు ఇలాగా సీజన్ లో అమ్మడం అనేది. ఈ వేసవి సెలవులకి అందరికి అమ్మమ్మల ఇంటికి అలా వెళ్తూ ఉంటారు కదా, మామిడి పళ్ళు దొరికితే ఖచ్చితంగా అన్ని రకాలు టేస్ట్ చేసేయండి. మ్యాంగోస్ ఇంత టేస్ట్ ఉండడం వల్లే అనుకుంటా మన ఇండియా
నేషనల్ ఫ్రూట్ అయ్యింది. మ్యాంగో నీలం అంట. ఏం పేర్లు అసలు, సూపర్ గా ఉన్నాయి. పేర్లు కూడా వెరైటీగా ఉన్నాయి, టేస్ట్లు కూడా అలానే ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు వరకు అయితే మామిడి పళ్ళు అన్ని చూస్తాం కదా, అలానే మామిడి కాయలు చూద్దాము. ఇవి వచ్చేసి చాలా పుల్లగా ఉంటాయి. వీటిని పచ్చడి పెట్టుకోవచ్చు, లేదంటే కూరల్లో వేసుకోవచ్చు. ఆంధ్ర స్టైలు స్పెషల్ గా చేసే కర్రీ అయితే మామిడికాయలతో రొయ్యలు, మామిడికాయ పప్పు, మామిడికాయ అయితే అబ్బా ఏం టేస్ట్ ఉంటుందంటే మాటల్లో చెప్పలేము. ఇప్పుడు చెప్తూ ఉంటే నోరు ఊరిపోతూ ఉంది. కువైట్ లో ఉన్న వాళ్ళు కనుక మన వీడియో చూసుంటే ఇన్ని రకాల మామిడి పళ్ళు ఆఫర్ ని మిస్ అవ్వకుండా లులు హైపర్ మార్కెట్ కి వెళ్ళి త్వరగా తెచ్చుకుని ఎంజాయ్ చేయండి. ఇక లాస్ట్ గా అయితే చూడండి, ఇక్కడ మ్యాంగో జ్యూస్లు, మ్యాంగో కస్టర్డ్, మ్యాంగో చియా పుడింగ్స్ అని అమ్ముతూ ఉన్నారు. దీన్నే మనం 1 కేజీ పళ్ళు తీసుకెళ్లి చేసుకున్నామంటే ఇలాంటి డబ్బాలు ఒక 20 తయారు చేయొచ్చు అనమాట. ఇలా చిన్న బాటిల్ ఎంత రేటు పెట్టుకునే కంటేని, అంటే ఈ చిన్న చిన్న బాటిల్లో ఒక్కోటి వచ్చేసి 250 రూపాయలు అలా ఉన్నాయి. మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లాస్ట్ లో వచ్చేస్తుంటే ఒక వింత కనిపించింది చూడండి. యాపిల్ పికిల్ ఎప్పుడైనా చూసారా? ఫ్రూట్స్ తో పికిల్ పెట్టడం ఏంటి, అసలు జనాలు ఏది వదలట్లేదు అనమాట. దీన్ని చూస్తే అర్థమవుతుంది.